అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల కోడ్ కూసింది. అన్ని రాజకీయ పక్షాలు మొత్తం ప్రజలకు వెళ్తూ ఉన్నాయి. ఇంటింటి ప్రచారాల పేరుతో మరి తమ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచాలని, వచ్చే ఎన్నికలు గెలిపించాలనేటువంటి వ్యూహాలతో అన్ని రాజకీయ పక్షాలు ప్రచార కార్యక్రమంలో ముమ్మరం చేశాయి. మనతో మాట్లాడడానికి పాండ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నట్టు కారసాని రాంభూపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ ప్రచారాలు ఎలా కొనసాగుతుంది? మాకు ప్రజలందరూ కూడా మా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తానే ధైర్యం మాకుంది. మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజలకు ఏదైనా మా దగ్గరికి వచ్చి సమస్య చెప్తే ఖచ్చితంగా మేము ఎంతవరకు చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు మేము గడప గడప తిరిగినప్పుడు కూడా వాళ్ళకి పింఛన్ రాకపోయినా, ఒకవేళ పింఛన్ ఇబ్బందినే కూడా చాలా వరకు ఇంకా ఏదో పూర్తి ప్రాబ్లం ఉండి వాళ్ళ కొడుకులు గవర్నమెంట్ జాబ్ అయి ఉండి, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మ్యాపింగ్లో డివైడ్ కాక ఉండడం, ఒకటి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఇండ్లు ఉండేటోళ్ళు తప్ప, ఇంకా మళ్ళీ ఒక 10 ఎకరాల భూమి ఉండేటోళ్ళు తప్ప ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా మనం ఎక్కడైతే అంతో ఇంతో మామూలుగా ఈ పింఛను 10,000 గజాలకి ఎక్కువ, మనం 1000 గజాలకి ఎక్కువ దాన్ని పోయిన వాళ్ళందరినీ కూడా చిన్న వాళ్ళు కొంతమంది కాంపౌండ్ బయట ఉండే ఆ ప్లేసులు అవన్నీ కూడా తీసుకొని కొంతమంది, కానీ అట్లాంటివన్నీ కూడా చాలా వరకు కూడా అధికారులతో మాట్లాడి రెక్టిఫై చేయించి వాళ్ళ పేద ప్రజలకు అందరికీ కూడా పింఛన్లు ఇవ్వడానికి అవకాశం నుండి కూడా ఇచ్చేయడం జరిగింది. మీరు 9వసారి పోటీ చేయబోతున్నారు. 2 సార్లు ఓడిపోయారు, 6 సార్లు గెలిచారు. ఈ ఎన్నికలు, ఈ 6 సార్లు గెలిచిన ఎన్నికలు కానీ, 2 సార్లు ఓడిపోయినటువంటి ఎన్నికలు కానీ ఎలాంటి గుణపాఠం లేదు? మొన్న 2014 ఓడిపోయినది మాత్రం నా చేతులారా ఓడిపోయినా. ప్రజలు నన్ను ఇండిపెండెంట్ కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చినారు, మంచి ఓట్లు కూడా ఇచ్చినారు. నేను ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకు నాకేయడం చెప్పడంతోనే కొద్దిగా మైనస్ అయిపోయినా, ఆటో ఏనుగు గుర్తు కన్ఫ్యూజ్ అయిపోయి కొద్దిగా నష్టపోయినాను తప్ప పాండ్యం నియోజకవర్గ ప్రజలను నేను ఎప్పుడు నన్ను ఇండిపెండెంట్గానే ఏ ఎమ్మెల్యేకు లేని అన్ని ఓట్లు ఇచ్చినారు. కేవలం తక్కువ మెజార్టీతో ఓడిపోయినాను. మళ్ళీ 2019లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాకు టికెట్ ఇవ్వడం, మళ్ళీ ప్రజలు కూడా పాండ్యం నియోజకవర్గ ప్రజలు కర్నూలు జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సీటు వస్తుంది లేకపోతే ఇవ్వరు అనేటువంటి ఒక ఉత్కంఠ కొనసాగింది. ఇక్కడ నుంచి మిమ్మల్ని బనానపల్లికి మారుస్తున్నారని, బనానపల్లి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారని కొంత కన్ఫ్యూజన్ కొనసాగింది. ఈ నేపథ్యంలో మీకు సీట్ వచ్చింది, ఎట్లా ఫీల్ అయింది? మీకు ఒకటి చెప్తానండి, రాంభూపాల్ రెడ్డికి పాండ్యం సీటు కాక ఒక సీటు ఎక్కడ ఇస్తారని మీరు ఎవరైనా కలగన్నారా? లేకుంటే మీరు మీడియా వాళ్ళు మాట్లాడే మాటలు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి పాండ్యం వద్దనుకుంటే తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకొకరికి ఇచ్చే పరిస్థితి. రాంభూపాల్ రెడ్డి నాళ్ళు రాంభూపాల్ రెడ్డికే పాండ్యం టికెట్ ఉంటుంది తప్ప ఇంకొకరికి వచ్చే ప్రసక్తి కూడా ఉండదు. నేను ఏ రోజు కూడా టికెట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అక్కడ పంపిస్తారు, ఇక్కడ పంపిస్తాను ఏ రోజు కూడా నేను ఆలోచన చేయలేదు. టికెట్ కన్ఫర్మ్ నాదనేది నాకు తెలుసు కాబట్టి నేను పెద్దగా దాని గురించి కామెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేను ఎక్కడ కామెంట్ కూడా చేయలేదు. ఈ 5 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఈ నియోజకవర్గ ప్రజలు మీరు చేసిన సేవ ఏంటి? ఈరోజు పాండ్యం నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా మొత్తం గోర్కల్ రిజర్వాయర్ తీసుకుంటే 4 సంవత్సరాలు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాం. ఈ సంవత్సరాలు వర్షాలాక చాలా ఇబ్బంది పడడం జరిగింది. కానీ దేవుడు మమ్మల్ని కరుణించి గోర్కల్ రిజర్వాయర్ కొద్దిగా రిపేర్ ఉన్నాయని కూడా కడ్డ కుంగినా కూడా మనం టెండర్లు పిలిపించి వేరే వాళ్ళైతే పని చేయలేరనే ఉద్దేశంతో గ్రీన్కో వాళ్ళని ఒప్పించి పని చేయించి 11 టీఎంసీలు నీళ్లు నిలబెట్టి మొన్నటి వరకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత మాది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే ఈరోజు పాండ్యం ప్రజలు అందరూ కూడా పాండ్యం కానీ బనగానపల్లె కానీ ఈరోజు పంటలు సస్యశ్యామలంగా పండించుకోగలిగినారంటే మాత్రం ఆ గోర్కల్ రిజర్వాయర్ రిపేర్ చేయడం వల్లనే పండించుకునేది అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని ఎందుకు మేము ఉంటేనే మంచి పంటలు వండుతాయని అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా రైతులంతా మాకు సపోర్ట్ చేస్తారనే ధైర్యం మాకుంది. ఇంకా ఇప్పుడు ఈ పాండ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు మొత్తం పేద ప్రజలకు అందరికీ కూడా చాలా వరకు ఏం చేయడానికి అవకాశం ఉంటే చేస్తాం. ఇళ్ల స్థలాల విషయంలో ఏదో కొద్దిగా నామినల్గా ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నా అంటే మాకెందుకు రాలేదు, ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు వచ్చింది.
మనం అంతకుముందు రాజశేఖర రెడ్డి, దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2100 కట్టించుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. దాంతోపాటు టిట్కో హౌసెస్ వచ్చినాయి. మనం తడకనపల్లె దగ్గర కూడా ప్లాట్లు ఇచ్చినాం. వాళ్లకు మనం చూపించలేదనే ఉద్దేశంతో చాలామంది అప్లై చేసినారు. వాళ్ళందరూ కూడా ఏమంటే ఆల్రెడీ వాళ్ళకు వచ్చిందని చూపించగలిగిన మనకు మన రికార్డులో చూసింది కాబట్టి అటాటలో కొన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకు మనం స్థలం అది చూపించేసి అటువంటి ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. చాలా వరకు కూడా ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉండేది 2500 మందికి మొత్తం సెటరైట్ చేసి మొత్తం ఇండ్లు కూడా అందరూ కూడా మనం అంతకుముందు ఎంత కష్టపడినా కానీ ప్రైవేట్ వెంచర్లతో మొత్తం వాళ్ళందరితో మాట్లాడి మీకు కూడా మేము హెల్ప్ఫుల్గా ఉంటామని చెప్పి వాళ్ళ తండ్రితో డబ్బులు కట్టించేసి కింది మీదికి ఆంజనేయ స్వామి టెంపుల్కు కరెంటుతో పాటు మొత్తం ఆడ కాలనీకి కరెంట్ ఇచ్చేసినాం. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఇప్పుడు బ్రహ్మాండంగా ఇల్లు తయారైపోతుంది. అదంతా కూడా పేద ప్రజల కోసం చేసింది. ఈ టిట్కో హౌసెస్ కూడా చాలా వరకు ప్రజలు మేము గడప తిరిగినప్పుడు ఎవరెవరైతే డబ్బులు కట్టినారో వాళ్ళకి ఏ స్టేజ్లో ఉండే వాళ్ళకి చెప్పి వాళ్ళ ప్లాట్లు కూడా వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడానికి కూడా చేయడం జరుగుతుంది. దాని గురించి మొత్తం చాలా పేద ప్రజలకు ఏం చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. కొద్దిగా అంటే మనం కూడా ఇప్పుడు చాలామంది డబ్బులు కట్టిన వాళ్ళకు కొద్దిగా అంటే ఈ మనకు టిట్కో హౌసెస్ డ్రింకింగ్ వాటర్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. మనం అందరూ అడగచ్చు ఎందుకు ఇండ్లు మీరు హ్యాండ్ ఓవర్ చేయలేకపోయింది. వాటర్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశం చూసినాం. కానీ కొద్దిగా ఈ మన కర్నూలు కార్పొరేషన్ సంబంధించిన డ్రింకింగ్ వాటర్ కొద్దిగా లేటు కావడం, కొద్దిగా డిపిఆర్ ఇవన్నీ తయారు కావడం కొద్దిగా లేటు కావడంతోనే కొద్దిగా అనుకునేంత వరకు వాళ్ళకు నీళ్ళు వేయలేకపోయినాం కాబట్టి దాన్ని వాళ్ళకు ఫుల్ఫిల్ చేయలేకపోయినాం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు అయిపోతాను. ముఖ్యమంత్రి మొన్న వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మొత్తం ఆ ఏరియాలో ఉండే అన్ని బిల్డింగ్లలో కూడా మొత్తం ఇవన్నీ కూడా ఇట్లా ఖాళీగా పెట్టడం చాలా తప్పని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి ఇమ్మీడియట్గా ఆదేశం ఈడ మొత్తం డ్రింకింగ్ వాటర్ కోసం ఈడ హైకోర్టు వస్తుంది, మొత్తం జ్యుడిషియల్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు వాటర్ స్కీమ్కి వస్తాం సపరేట్గా ఈయనే ఒక వాటర్ స్కీమ్ పెట్టేసి మొత్తం టిట్కో హౌసెస్కు ఇక్కడ ఉండేటకు డ్రింకింగ్ వాటర్ దానికి ఖచ్చితంగా ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది. ఈ 5 ఏళ్లలో అనేక విమర్శలు కాట్సాని రాంభూపాల్ రెడ్డి అక్రమాలు చేశారని, భూ కబ్జాలు చేశారని, వాళ్ళ కార్యకర్తలను పెట్టి గుండాయిజం చేశారని మీ మీద విమర్శలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మీ మీద ఉన్నటువంటి విమర్శలు ఎట్లా ఓవర్కమ్ చేయబోతుంది? నీకు ఒకటి చెప్తాను, నేను కబ్జాదారుని అంటే ఇంతమంది ప్రజలు లేడీస్ బయటకు వచ్చి నాకు నమస్కారం, ఇప్పుడు నేను పోయి నమస్కారం పెడతానే ఖచ్చితంగా మీరు ఓటేయాలంటే ఖచ్చితంగా వేస్తామని చెప్పాను. నేను కబ్జాదారుని అయితే ఇంకొకరి ఆస్తులు గుంజుకునేవాడైతే కనీసం బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉండాలి. ఇంత ఫ్రీగా ప్రజలు నాతో వచ్చి మాట్లాడుతుంటే నేను కబ్జాదారునే కాదనేది వాళ్ళు తెలుసాలి. ఇప్పుడు ముజఫర్ నగర్లో ఉండే మసీద్ మాన్యాన్ని గురించి మాట్లాడడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులకు ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో మాట్లాడడం లేదో మాకు తెలియడం లేదు. 81లో దానారెడ్డి గారు వేసిన వెంచర్ అది. రాంభూపాల్ రెడ్డికి ఏం సంబంధం? రాంభూపాల్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే కూడా కాలేదు. 85లో ఎమ్మెల్యే అయినాడు. 2009లో కర్నూలు టౌన్లోకి వచ్చినాడు. మొత్తం అంతా కూడా నేను వచ్చిన తర్వాత వాళ్ళందరూ చెప్పిన తర్వాత 3 ఎకరాలు 25 సెంట్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మసీదు కట్టిస్తుంటే దాన్ని కూడా నేను కబ్జా చేసిన. అంటే మసీదు కడితే నేను ఏమైనా కబ్జా చేసి ఏమన్నా ముస్లింలకు ఏమైనా లీజుకి ఇస్తానా లేకుంటే ఏమి సార్ ఒక్కసారి ఆలోచించామని చెప్పండి. మొత్తం వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అన్నీ సపోర్ట్ చేయగలిగినాం. మొత్తం అందరూ కూడా ఎవరెవరైతే ఒరిజినల్గా దానారెడ్డి దగ్గర కొన్నారో ఆ ఓనర్లలో వచ్చి మాట్లాడడం జరిగింది. రాంభూపాల్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. మీరు రాజకీయంగా మీరు ఏమన్నా మాట్లాడండి కానీ మా స్థలాల గురించి కానీ మేము కోర్టులో స్టే తెచ్చుకున్నాం. రాంభూపాల్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం. నేను ఈ రోజుకి ఛాలెంజ్ చేసి చెప్తాను, నాకు అభ్యంతరం ఏం లేదు. నేను కబ్జాదాన్ని అంటున్నారు. ఎవరు ఆస్తిని తీసుకున్నానో రమ్మని చెప్పమని చెప్పండి. ఎవరో మామూలుగా ఇప్పుడు మా వాడు ఉన్నాడు, ఏమన్నా ఒక సైట్ కొని ఉంటాడు, ఇంకొకటి వాళ్ళిద్దరికి డిస్ప్యూట్ అయితే రాంభూపాల్ రెడ్డికి ఏం సంబంధం చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యన డిస్ప్యూటు. ఇక్కడ కర్నూలు టౌన్లో ఒకటి ఉంది, ఒక భూమి ఒకరికి అమ్మి మళ్ళీ వాళ్ళ కొడుకులు వచ్చేసి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మి మధ్యన ప్రాబ్లం అయితే అది కూడా రాంభూపాల్ రెడ్డికి సంబంధమా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ మధ్య వచ్చినటువంటి సమస్యలు ఒక రకంగా ఉంటే దీని అందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నారు కావాలనే అనేది మీ మీద ఉన్న విమర్శ. రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి నిజాయితీగా ఎవరిది కరెక్ట్ అనుకుంటే మాత్రం ఈ రాంభూపాల్ రెడ్డి ఎవరికి భయపడే ప్రసక్తే లేదు.
వాళ్ళది న్యాయం ఉంది, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇది ఖచ్చితంగా వీళ్ళ సైడ్ న్యాయం ఉంది అనుకుంటే మాత్రం రాంభూపాల్ రెడ్డి ఎవ్వరికి భయపడే ప్రసక్తే లేదు. న్యాయం యొక్క సైడ్ ఉంటే అక్కడ సపోర్ట్ చేయడానికి కూడా వెనకాడ ప్రసక్తి ఉండనే ఉండదు. నేను కబ్జాదారునా ఇంకోట అనేది మాత్రం పొరపాటున కూడా ఒక్కరిని ఇంచి కూడా నేను పంచాయతీ తెంచినా కూడా వాళ్ళది ఏదైనా న్యాయం ఉంటే వాళ్ళకు న్యాయం చేయడం తప్ప వాళ్ళంటే నాకు భూమి ఇవ్వని కానీ ఇంకొకటి కానీ ఈ రాంభూపాల్ రెడ్డి ఎప్పుడు కూడా ఎవరిని చేయి చేసి అడిగే ప్రసక్తి లేదు. అట్లా అనుకునే పాటైతే ప్రజలు నా వెంట నా నాయకులు వీళ్ళందరూ కూడా 1985లో నా ఎమ్మడి ఉన్నారు. ఈ రోజు వాడు కూడా రాంభూపాల్ రెడ్డి మర్చిపోలేని పరిస్థితులు ఉన్నంటే రాంభూపాల్ రెడ్డి క్యారెక్టర్ ఏమిటనేది చూడాలి. ఇక్కడ 2009లో ఇక్కడికి వచ్చిన నియోజకవర్గంలో వచ్చిన తర్వాత నా ఎమ్మడి ఉండే కార్యకర్తలు ఒకరో ఇద్దరో ఒకవేళ ఒక 5% తప్ప 195% నా ఎమ్మడి 195% ఆ లీడర్లే నా ఎమ్మడి ఉన్నారు. పొరపాటున కూడా నేను కబ్జాదారుని అయితే వాళ్ళకి అన్యాయం చేస్తే నా ఎమ్మడి ఉండే ప్రసక్తే లేదు. కానీ ఒకటి న్యాయం ఎవరు తినుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం నా ధర్మం. పొరపాటున కూడా అన్యాయానికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. వాళ్ళ అన్నదమ్ముల పంచాయతీ కానీ ఇంకొకరి పంచాయతీ కానీ వన్ సైడ్ ఎవరి న్యాయం ఉంటే వాళ్ళకి చెప్తాను తప్ప పొరపాటున ఒకరికి కూడా అన్యాయం ఉండేటోళ్ళకు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. సిద్ధం సభలు ఆల్రెడీ సక్సెస్ అయ్యాయి. మేము సిద్ధం సభలకి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ జిల్లా మొత్తం మా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు నాయకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొత్తంగా మనం వాళ్ళందరినీ తీసుకుపోయి మీటింగ్లో కూర్చోవడానికి మా వాళ్ళు అదే కొట్లాడుతున్నారు. మొత్తం ఇప్పుడు పాణ్యం నియోజకవర్గం కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా 2 జిల్లాలు ఉంది. నంద్యాల జిల్లాకు మాత్రం పాణ్యము గడివేమల ఓరోకల్లు నంద్యాల జిల్లాకు తీసుకుపోతున్నాం. కల్లూరు కర్నూలు టౌన్ 16 వార్డులు ఎమ్గనూరుకి తీసుకుపోతున్నాం. అంటే 2 జిల్లాల్లో కూడా మన వాళ్ళు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి రెండు సభలకు 2 దానిలకు తీసుకుపోవడం జరుగుతుంది. ఏ ఎజెండాతో మీరు ఈ ఎన్నికల్లో ప్రజలకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి పనులకు మాకు చూసి ఓటేయమని చెప్పినాం. ప్రతి ఒక్క ప్రజలకు మేము అందుబాటులో ఉన్నాం. మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ప్రజలకు ఏదైనా పేద ప్రజలకు మిగిలిపోయినట్టు ఉంటే, కొంతమందికి పింఛన్లు రాకుండా మిగిలిపోయినట్టు ఉంటే, కొంతమందికి ఇళ్ళ స్థలాలు రాకుండా ఇల్లు రాకుండా ఉండే వాళ్ళవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తామని అదే ఎజెండాతో పోవడం జరుగుతుంది. కర్నూలు జిల్లా మనం కర్నూలు టౌన్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. అది ఇమ్మీడియట్గా మనం ఈ నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేదే మా ఉద్దేశం. అది ఖచ్చితంగా చేసి చూపించేస్తాం. ఫైనల్గా వచ్చే ఎన్నికల్లో మీ గెలుపుకు దోహదం చేసే అంశాలు ఏంటి? నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నా ఎమ్మడి ఉండే కార్యకర్తలు నాయకులు నాకు అన్ని విధాలా సపోర్ట్ చేసే నాయకులు కార్యకర్తలు దేవునికి నేను ముందు కృతజ్ఞత చెప్పాలి. దాంతోపాటు నన్ను నమ్మిన ప్రజలు మాత్రం నేను ఎక్కడి దగ్గర పోయినా కూడా ప్రజలు నీకు తప్ప ఎవరికి ఓటేయమనే పరిస్థితులు ఉన్నారు కాబట్టి అటువంటి ప్రజలు అటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నందుకు నేను దేవునికి మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తాను. వచ్చే ఎన్నికల్లో గెలవడం ఖాయం. నేను చేసినటువంటి సేవ, నేను చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇవే గెలిపిస్తాయి. నా మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు కేవలం రాజకీయంగా తప్ప ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కాదు. వాళ్ళంతా దానికి రాజకీయంగానే సమాధానం చెప్తారు. వేడజల్లి చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.